90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే అశ్విని నక్షత్రానికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. అశ్విని నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే జనరల్గా ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు సార్? అసలు 1, 2, 3, 4 పాదాల వరకు తప్పకుండా అండి. అశ్విని నక్షత్రము ప్రప్రథమమైనది మన కాలచక్రంలో. అయితే అశ్విని నక్షత్రం గురించి మాట్లాడాలనుకుంటే మేషరాశికి సంబంధించిన నక్షత్రము అధిపతి కేతువు, అదేవిధంగా రాశ్యాధిపతి కుజుడు అవుతాడు. ఇక్కడ ప్రధానమైన మార్పులు ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవాలనుకుంటే ఈ 2025 సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమైనటువంటి ఉగాది రోజు నుంచి శని సంచారము మారడము చేత అశ్విని నక్షత్రం వాళ్ళకి ఏలినాటి శని రాబోతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయము బాగా గమనించండి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతోందని కానీ అందరూ భయపడిపోయి ఏదో జరిగిపోతుంది అనుకుంటూ ఉంటారు. శని రాజయోగాన్ని కూడా ఇస్తాడు నాగరాజ్ గారు. ఈ మాట ఎవరూ చెప్పరు నాకు తెలిసి. ఎందుకనంటే శని అనగానే ఆ భయం అనేది ఉంటుంది. శని కర్మకారకుడు కాబట్టి. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ గైడెన్స్ ఉన్నట్లయితే ఏలినాటి శనిలోనే తారాస్థాయికి వెళ్ళేటువంటి జీవితాలు ఉంటాయి. అంటే అద్భుతమైన వాళ్ళ ప్రతిభ సామర్థ్యం బయటకు వచ్చి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగి ధన ఆదాయము పెరిగి రాజయోగం పట్టేటువంటివి ఏలినాటి శనిలోనే జరుగుతాయి. సో అశ్విని నక్షత్రం అనేది చాలా కీలకమైనది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మార్చి 30వ తారీఖు తర్వాత వీళ్ళకి ఏదైతే శని మారుతున్నాడో షష్టగ్రహ కూటమి వీళ్ళకి 12th హౌస్లో పడుతుంది. ఫస్ట్ ప్రికాషన్ వీళ్ళు తీసుకోవాల్సింది ఏమిటి అంటే 12వ స్థానంలో పట్టడం చేత దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే అది బంద్ చేసుకోవాలి. రెండవది ఏంటి అంటే వ్యసనాలు ఏమైనా ఉంటే దూరం పెట్టాలి. మూడవది ఏంటంటే జోదము లాంటివి ఏది చేయకూడదు. అండ్ నాలుగవది డబ్బు ఎక్కువగా వృధాగా ఖర్చు చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏది చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఒక కోలుకోలేని దెబ్బలా ఉంటుంది. ఇది కనుక మీరు ఖచ్చితంగా ఇవే చేశారనుకుంటే తప్పులు కోలుకోలేని దెబ్బ తింటారు. అండ్ ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏలినాటి శని ప్రారంభం అయిన తర్వాత నుంచి ఒక 3 నెలల 10 రోజుల పాటు మీకు శరీరానికి సంబంధించిన హాని తీవ్రంగా ఉంటుంది. ఎందుకు అనంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ముఖం మీద శని యొక్క ప్రభావం అనేది ఉండబోతుంది. సో ముఖం మీద శని ప్రభావం ఉన్నప్పుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, డబ్బులు ఖర్చు అవ్వడము, పీడ, ఇంట్లో ఏదో తెలియని అలజడి, ఒక గొడవలు, కలహాలు సంబంధించిన వాతావరణం అంతా రావడం లాంటివి ఎన్నో జరుగుతాయి. కానీ అదే ఏలినాటి శనిలోనే ఈ జూలై 10వ తారీఖు 2025 దగ్గర నుంచి 2026 ఆగస్టు 20 వరకు కూడా ఇంచుమించుగా సంవత్సరము పైనే అద్భుతమైన రాజయోగము. ఏది పట్టుకున్నా అందులో జయమే, ఏది పట్టుకున్నా అందులో విజయం అండి. ఏలినాటి శని అనుకోకండి. ఖచ్చితంగా శని భగవానుడే మీకు మంచి చేయబోతున్నాడు. మీరు ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు పొందుతారు. మీరు ఏదైనా ఉద్యోగంలోకి వెళ్తే ప్రమోషన్లు వస్తాయి. మీ యొక్క ప్రతిభ తర్వాత సామర్థ్యాలు పెరిగిపోతాయి. అమాంతంగా సడన్ చేంజెస్, సడన్ గ్రోత్ జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతారు. అయితే అదే టైంలో ప్యారలల్గా మీ పర్సనల్ చార్ట్లో మంచి యోగం కూడా ఉండాలి. ఓన్లీ ఇక్కడ శని మాత్రం ఇవ్వడం కాదండి. దీనికి సపోర్టివ్గా ఖచ్చితంగా దాన్ని అందిపుచ్చుకునే సామర్థ్యం పర్సనల్ చార్ట్లో ఉండాలి. ఉదాహరణకి దశ అంతర్దశలు బాగుండాలి. అయితే దానికి కంటిన్యూషన్గా 2026 ఆగస్టు 20 దగ్గర నుంచి 2028 ఏప్రిల్ 20వ తారీఖు దాకా మళ్ళీ ఏలినాటి శని వల్ల తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. బికాజ్ ఎందుకంటే అప్పుడు ఆయన పాదాల మీద ఉంటారు కాబట్టి. ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే తీవ్రమైన అశాంతి, ఏదో ఒక గొడవ, ఆశపడి మోసపోవడము, 10 మంది దగ్గర మోసపోవడము, లేకపోతే కొంతమంది వ్యసనాలు బాలిన అలవాటు పడిపోవడము, జోతము, లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేసి కంప్లీట్గా లాస్ అయిపోవడము, లేకపోతే తిరిగి ఒక పని మీద ఒత్తిడి పెరిగిపోయి కోర్టు వ్యవహారాలు, లిటిగేషన్స్, కేసులు అంటూ అవంటూ ఇవంటూ జీవితంలో ఒక పెను మార్పులు వస్తాయని చెప్పచ్చు. అంటే డౌన్ఫాల్ చూస్తారు ఖచ్చితంగా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో. మళ్ళా తిరిగి ఎప్పుడు పొందుతారు అద్భుతమైన ఐశ్వర్యం అంటే 2028 ఏప్రిల్ 20వ తారీఖు దగ్గర నుంచి 2029 సెప్టెంబర్ 10వ తారీఖు దాకా ధనయోగం పట్టబోతోంది. గౌరవ మర్యాదలు పెరిగేటువంటిది. వీళ్ళు ఏదైనా ఒక చిన్న పని చేస్తే దానికి ప్రకృతి అంతా కూడా వీళ్ళకి సహకారం చేస్తుంది. పరిస్థితులన్నీ కూడా వీళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి యోగము అశ్విని నక్షత్రం వాళ్ళకి 2028 నుంచి 29 దాకా రాజయోగము ఏలినాటి శని వల్ల. మళ్ళా తిరిగి 2029 సెప్టెంబర్ నుంచి 2030 అక్టోబర్ దాకా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. జన్మశని అప్పటికి ప్రారంభమై చివరిలో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ జన్మశని నుంచి 2nd హౌస్లో శని ఉంటాడు కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, యాక్సిడెంట్స్ అవ్వడము, ఇంట్లో కుటుంబ సభ్యులకి మరణం చెందడం లాంటివి
ఎన్నో జరిగి తద్వారా వచ్చేటువంటి దుఃఖాన్ని చాలా ఎక్కువగా అనుభవిస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. తర్వాత ఏంటంటే 2030 అక్టోబర్ దగ్గర నుంచి 2031 ఆగస్టు దాకా విపరీతమైన లాభాలు మళ్ళా చూస్తారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి 2030 నుంచి 32 దాకా మళ్ళీ రాజయోగం పొందే అవకాశాలు ఉంటాయి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఏలినాడు శని అని చెప్పి మీరు ఏమాత్రమో భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చాట్లో కనుక దోషాలు ఏవైనా ఉంటే అది ఖచ్చితంగా ఏలినాడు శని ప్రభావానికి అది కూడా ఎక్కువ తోడైతే ఖచ్చితంగా మీరు మాత్రము ఏ రాజయోగాన్ని అనుభవించలేరు. ఇది వాస్తవము. అయితే దీనికి రెమెడీస్ ఏమిటి అంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా చేయాల్సింది దర్భలు అనేటువంటి సమిధలతో అశ్విని నక్షత్ర జప పారాయణ అర్చన అభిషేక హోమక్రతువులు చేయాలి. తరువాత ముఖ్యంగా చేయాల్సింది సుదర్శన యాగం చేయాలి. సుదర్శన యాగము చేసి అశ్విని నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఆరాధన చేయాల్సిన ఒక చెట్టు ఉంటుందండి. ఆ చెట్టుని నాటినా లేకపోతే దానికి వెళ్ళి నమస్కారం చేసుకున్నా ఆ చెట్టు దగ్గర పరిసర ప్రాంతాల్లో వీళ్ళున్నా వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. సీమ తంగేడు చెట్టు, ఓకే, ముషిణి అంటారు. సీమ తంగేడు చెట్టు అశ్విని నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పెంచాలి. ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ రెమెడీస్ మీరు ఫాలో అవుతారో సుదర్శన యాగం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఎలా పడితే అలా కాదు. ఎందుకనంటే ఒక ఉపాసన ఉంటుంది, అదొక సపరేట్ ప్రక్రియ ఉంటుంది. దర్భలతో చేసేటువంటిది, ఆ సమిధులు వాడి చేసేటువంటిది ఒక ప్రక్రియ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆ పరిహారాన్ని ఆచరించండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్. ఎప్పటి నుంచి? జూలై దగ్గర నుంచి మీ జీవితంలో రాజయోగం పడుతుంది. మీరు ఏం చేసినా ధనయోగము, నూతన వస్త్ర వాహన సౌఖ్య ఐశ్వర్య యోగాలన్నీ కూడా మీకు పడతాయి. ఎలా అండి అంటే ఉగాది నుంచి కనుక మనం చూసుకుంటే ఓవరాల్ స్ట్రక్చర్లో మీరు మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్లో దోషాలు ఏముండే అవకాశం ఉంటుంది మనకి? సో అశ్విని నక్షత్రం వాళ్ళకి దోషాలంటే మే 15వ తారీఖు తర్వాత పోయేటువంటి గురుబలము. ఈ గురుబలం అనేటువంటిది జాతకానికి చాలా అవసరం నాగరాజు గారు. గురుబలం ఉంది అంటే ఎలాంటి దోషాలు ఉన్నాయి పోతాయి. కానీ గురుడే ఇక్కడ బలాన్ని కోల్పోబోతున్నాడు. సో దీనివల్ల ధన ఆదాయం తగ్గుతుంది. అంటే ఇన్కమ్ అనేది తగ్గడం, మళ్ళీ రాహు వచ్చి దాన్ని ఎంత రీగెయిన్ చేసినప్పటికీ కూడా గురుబలం అనేది గురుబలమే. సో అంటే ఇల్లీగల్ మనీ సంపాదించేటువంటిది అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ లీగల్గా ధర్మబద్ధంగా ఈ గురుడిచ్చేటువంటి సంపాదన కానీ ఆ గురుడిచ్చేటువంటి గౌరవ మర్యాదలు కానీ తగ్గుతాయి. డీఫేమ్ అవుతారు. తర్వాత అభియోగాలు మోపుతారు వీళ్ళ మీద, నువ్వు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు. ఎందుకంటే గురుబలం లేదు. మెయిన్ ఉన్నటువంటి సపోర్ట్ అంతా కోల్పోతున్నారు. పైన ఎవరైతే వీళ్ళకి ఇప్పటిదాకా అధికారులు కానీ కుటుంబంలో పెద్దవాళ్ళు కానీ సపోర్ట్ ఉన్నారో ఇక్కడి నుంచి ఆ సపోర్ట్ అనేది కాస్త నిర్వీర్యం అవుతుంది, కాస్త తగ్గుతూ వస్తుంది. ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అవమానాలు పడాలి, అనుమానాల్ని భరించాలి. ఈ రకమైన సమస్యల వాతావరణం అంతా కూడా అశ్విని నక్షత్రం వాళ్ళకి రాబోతున్నాయి. ఎలా సార్ అంటే వీటికి రెమెడీస్ ఏ విధంగా ఉండే అవకాశం? ఖచ్చితంగా సుదర్శన యాగం అండి. సో ప్రత్యేకంగా ఉంటుంది. సుదర్శన యాగాన్ని ఖచ్చితంగా చేయించండి. అశ్విని నక్షత్రం వాళ్ళు జూలై దగ్గర నుంచి మీకు ఎక్సలెంట్గా రాజయోగం పడుతుంది. ఈ గురుబలం పెరుగుతుంది. తరువాత ఏమిటంటే ఈ యొక్క శని యొక్క దోషం పోతుంది. జూలై తరువాత నుంచి పట్టేటువంటి రాజయోగం ఇంకా రెట్టింపు అవుతుంది. మీ పర్సనల్ చార్ట్లో జాతకాలు ఉంటే కనుక అవి కూడా ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. రెండింటిని మనం సమన్వయం చేసినప్పుడే ఒరిజినల్ రిజల్ట్ ఏంటనేది ట్రూత్ ఆఫ్ లైఫ్ అనేది తెలుస్తుంది. సో ఖచ్చితంగా సుదర్శన యాగం ఆచరించాలి. సీమ తంగేడు చెట్టుని నాటడం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో దాన్ని ఉంచి దానికి నమస్కారం చేసుకోవడం కానీ. అండ్ మరీ ముఖ్యంగా నాగరాజు గారు ఇప్పుడు నేను చెప్పేది వాస్తవం గుర్తుపెట్టుకోండి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎలాంటి దోషాలున్నా కొద్దిగా ఎంతో కొంత బంగారం దానం చేస్తే సర్వదోషాలు పోతాయి. సర్వదోషాలు, ప్లానెటరీ పొజిషన్స్లో దోషాలున్నా, వీళ్ళకి ఏదైనా శాపాలున్నా, లేకపోతే ఏమైనా చిన్న చిన్న దోషాలున్నా ప్రతిదీ కూడా సువర్ణ దానంతో అశ్విని నక్షత్రం వాళ్ళు అన్నీ పటాపంచలైపోతాయి. చాలా ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిహారం అది. వీళ్ళకి ఏ వారం ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి? మంగళవారం చాలా బాగా కలిసి వస్తుంది. అండ్ ఎక్కువగా ఇక్కడి నుంచి వినాయకుడి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాలి. అంటే మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వారి వారి జీవితంలో ఉండేటువంటి అంటే వేదిక ఆస్ట్రాలజీ ఏం చెప్తుందో అది ముందుగానే కొంచెం తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు. అండ్ పర్సనల్ చార్ట్ ప్రకారం కనుక మనం చూస్తే పర్టికులర్గా ఏ దోషాలు ఉన్నాయి, ఏ మంత్ నుంచి ఏ విధంగా ఏ పీరియడ్ నడుస్తుంది అనేటువంటి విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడాలనుకునేటువంటి వాళ్ళు, మీ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది సెలబ్రిటీస్ కూడా మీ పర్సనల్ అపాయింట్మెంట్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో గోచారం అనేటువంటిది అది అందరికీ వర్తిస్తుంది. కానీ పర్సనల్ చార్ట్ అనేది మీకు మాత్రమే యూనిక్గా ఉంటుంది.
చాలామంది ఏంటంటే ఎంతోమంది దగ్గర మేము తిరిగాం, జ్యోతిష్యం అనేది అబద్ధము, ఎందుకంటే రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి, లేకపోతే ఏది పని జరగట్లేదు కాబట్టి దేవుడే లేడు అనేటువంటి పరిస్థితులు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలాంటి ఎవరైనా ఏ కష్టంలో ఉన్నా మీ వెనకాల నేను ఉంటాను. మీకు ఖచ్చితంగా మీ పర్సనల్ గైడెన్స్ అనేది ఇస్తాను. ఏదైతే పరిహారం చేయాలో స్వయంగా నేనే చేయించి, ఏదైతే మీరు ఆచరించాలో దాన్ని ఆచరింపచేసి డూస్ అండ్ డోంట్స్ అనేవి చెప్పి, మీ జీవితంలో ఎప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినా ఖచ్చితంగా ఈ ఉమా మీ వెనకాల ఉంటాడు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కోసం మీరు సంప్రదించంటే మీ పర్సనల్ చార్ట్లో ఏముందో తెలుసుకొని మీ జాతక చక్రం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే, అది కెరీర్ అయినా సరే, వివాహం అయినా సరే, అండ్ పర్సనల్ లైఫ్కి సంబంధించిందైనా సరే, ఏది ఉన్నా సరే, అండ్ బిజినెస్కి సంబంధించిందైనా సరే, హెల్త్కి సంబంధించిందైనా సరే. సో స్క్రీన్ మీద మీకు ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.